బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. దేశవ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవాలు ఘనంగా జరుపుకుంటున్న నేపథ్యంలో కేటీఆర్ ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు అన్న క్యాప్షన్తో కనకపు సింహాసనమున సునకమును కూర్చుండబెట్టి అనే పద్యాన్ని జోడిస్తూ ట్వీట్ చేశారు కేటీఆర్. కేటీఆర్ ఎవరిని లక్ష్యంగా చేసుకొని ఆ ట్వీట్ చేశారు అన్న దానిపై చర్చ జోరుగా నడుస్తోంది. గత 4 రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో సీఎం వర్సెస్ బీఆర్ఎస్గా కౌంటర్ వార్ నడుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ గుంపు మేస్త్రి అనడంపై అవును నేను గుంపు మేస్త్రిని అను కౌంటర్ ఇచ్చారు సీఎం. ఈ క్రమంలో కేటీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు మరింత కాకరేపుతోంది. కేటీఆర్ ట్వీట్పై కామెంట్లో వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. దేశవ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవాలు ఘనంగా జరుపుకుంటున్న నేపథ్యంలో కేటీఆర్ ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు అన్న క్యాప్షన్తో కనకపు సింహాసనమున సునకమును కూర్చుండబెట్టి అనే పద్యాన్ని జోడిస్తూ ట్వీట్ చేశారు. ఆయన ఎవరిని ఉద్దేశించి ట్వీట్ చేశారు అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, కేటీఆర్ అసలు ఏ సందర్భంగా ఈ ట్వీట్ చేశారు, ఎవరిని ఉద్దేశించి చేస్తుంటారు అనేటువంటి చర్చ జరుగుతోంది. నందు ఈ రోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ లో జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. జెండా ఆవిష్కరణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వం అట్లాగే రేవంత్ రెడ్డికి సంబంధించిన ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలకి కౌంటర్ గా కొన్ని కామెంట్స్ ఆయన పాస్ చేశారు. ఆయన చేసిన కామెంట్స్ నే తిరిగి ట్విట్టర్ లో ఆ కామెంట్స్ ని ఆయన ట్వీట్ చేశారు. ప్రధానంగా ఇటీవల రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ఆయన ఉందాతనాన్ని పెంచే విధంగా లేవని, గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఏ రకంగా కామెంట్ చేశారో అదే కామెంట్స్ ని ప్రస్తుతం చేస్తున్నారని, అది ఆయన గ్రహించుకోవాలని చెప్తూ ఆయన సుమతి శతకంని ఆయన ఈ సందర్భంగా ఆయన దాన్ని ప్రస్తావించారు. సుమతి శతకం ఏదైతే కనకపు సింహాసనం అనే శతకంలో ఉన్న పద్యం ఏదైతుందో దాన్ని ఎగ్జాంపుల్ గా చెప్తూ ఆయన ఆ మీడియాతో మాట్లాడుతూ ఆ కామెంట్స్ చేశారు. దాంతో పాటు ఆయన రేవంత్ రెడ్డి ఇంకా సీఎం గా ఆయన భావించట్లేదని, అపోజిషన్ లీడర్ గానే ఉంటూ తమపైన విమర్శలు చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ మీద, అట్లాగే కేసీఆర్ తనపైన హరీష్ రావు మీద కామెంట్ చేస్తున్నారని చెప్పి ఈ పద్యాన్ని ఆయన ఉదాహరిస్తూ మాట్లాడటం జరిగింది. దీంతో ఈ వ్యాఖ్యల్ని ఆయన మళ్ళీ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కి సంబంధించిన వాద వివాదాలు కొనసాగుతున్నాయి. అది తీవ్ర స్థాయిలో వైరల్ గా మారింది. కేటీఆర్ చేసిన కామెంట్స్ మొత్తానికి ఇవాళ ఏదైతే ఫ్లాగ్ వేసిన తర్వాత చేసిన కామెంట్స్ ని మళ్ళీ ఆయన ట్వీట్ చేశారు. అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సర్పంచ్లకు సంబంధించిన పదవీ కాలాన్ని పొడిగించాలని చెప్పి ఇన్ఛార్జిని పెట్టవద్దని చెప్పి మాట్లాడారు. అట్లాగే గవర్నర్ నిన్న కోదండరామ్ కు సంబంధించి ఎమ్మెల్సీ ఏదైతే గవర్నమెంట్ పంపిన ఫైల్ ని ఓకే చేయటం, తాము మరి దాసు శ్రవణ్ ని, కుర్ర సత్యనారాయణని ఎంపిక చేస్తూ చేసిన ఫైల్ ని ఎందుకు రిజెక్ట్ చేసింది, ఇప్పుడు కోదండరామ్ ని ఎందుకు యాక్సెప్ట్ చేసింది అంటే బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే అనే అర్థం వచ్చే విధంగా కేటీఆర్ మాట్లాడారు. అట్లాగే ఇటీవల చేస్తున్న బండి సంజయ్ చేస్తున్న కామెంట్స్ కానీ దీనికి సంబంధించి బీజేపీ కాంగ్రెస్ ఒకటే అన్న భావన వచ్చే విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. దీంతో పాటు రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు కానీ, అట్లాగే ఇటీవల ప్రభుత్వం గురించి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ మీద కేసీఆర్ మీద చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈయన ఈ సుమతి శతకానికి సంబంధించి ఆయన దాన్ని ఉదాహరణగా ఎగ్జాంపుల్ గా
చెప్పడం జరిగింది నందు. అంటే ఇప్పుడు ఆయన ఎక్స్లో ఈ ట్వీట్ చేశారు. మరి ఆ ట్వీట్ కింద రెస్పాన్స్ ఎలా ఉంది? చాలామంది కామన్ పీపుల్ కూడా రెస్పాండ్ అవుతున్నట్లుగా తెలుస్తుంది పెద్ద ఎత్తున ఈ ట్వీట్ గురించి. ఈ ట్వీటే కాకుండా ఈ మధ్య కాలంలో వరుసగా ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్, ముఖ్యంగా కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి మధ్య జరుగుతున్నటువంటి ఈ డైలాగ్ వార్ మీద సామాన్య ప్రజల నుంచి కానీ ఇరు పార్టీల కార్యకర్తల నుంచి కానీ రెస్పాన్స్ ఎలా ఉంది? నందు, ప్రధానంగా రేవంత్ రెడ్డి విదేశాల్లో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అక్కడ ఎన్ఆర్ఐస్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని 100 అడుగుల లోతులో పాత పెడతానని చేసిన కామెంట్స్ తీవ్ర స్థాయిలో చర్చనీయాంశమైంది. అది బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కూడా, అది బీఆర్ఎస్ నేతలు కూడా తీవ్ర స్థాయిలో దాన్ని ఖండిస్తూ మాట్లాడటం జరిగింది. ఆ బీఆర్ఎస్ పార్టీని పొందబెట్టాం కదా, కాంగ్రెస్ పార్టీకే రానున్న రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్తారన్న రీతిలో కేటీఆర్ మాట్లాడటం జరిగింది. అట్లాగే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఆ హామీలకు సంబంధించి ప్రజలు నిలదీసే పరిస్థితి వస్తుంది. నడి రోడ్డు మీద కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తారని చెప్పి కేటీఆర్ మొన్న కరీంనగర్ లో జరిగిన సమావేశంలో మాట్లాడడం జరిగింది. దానికి కౌంటర్ గా నిన్న రేవంత్ రెడ్డి వాళ్ళ బూత్ లెవెల్ కమిటీ సమావేశంలో నిన్న ఎల్బీ స్టేడియంలో జరిగింది. అక్కడ ఆ సమావేశంలో కేటీఆర్ హరీష్ ని బిల్లా రంగాలతో పోల్చారు రేవంత్. అట్లాగే సీఎం కేసీఆర్ మీద కూడా ఆయన కామెంట్ చేశారు. పార్టీ తన మీద ఏదైతే మేస్త్రి అని ఏదైతే ట్రోల్ నడుస్తుందో ఆ మేస్త్రికి సంబంధించి తాను బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీని దాన్ని గోరుగట్టే మేస్త్రినేనని చెప్పి ఆయన చెప్పుకోవడం జరిగింది. అట్లాగే విధ్వంసం జరిగింది బీఆర్ఎస్ పాలనలో, ఆ విధ్వంసాన్ని మళ్ళీ పునర్నిర్మించేందుకు మేస్త్రిగా తాను మాట్లాడతాను, పనిచేస్తానని చెప్పి రేవంత్ మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక కామెంట్ కి ఇంకొక కామెంట్, ఒక దానికి ఇంకొక ప్రతి విమర్శ, ఇట్లా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య నడుస్తుంది. తాజాగా ఇవాళ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేటీఆర్ ఏదైతే సుమతి శతకాన్ని చెప్పారో అది తీవ్రమైన ట్రోల్ అవుతుంది. దాని కింద కామెంట్స్ కూడా వస్తున్నాయి. కేటీఆర్ ఆ ఉదయం చేసిన వ్యాఖ్యలు, ఏదైతే మీడియాతో మాట్లాడిన వ్యాఖ్యలే మళ్ళీ ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. దాని మీద ప్రస్తుతం ఈ చర్చ నడుస్తుంది నందు. ఓకే, రైట్, థ్యాంక్ యూ వసు. మొత్తం మీద కేటీఆర్ చేసినటువంటి ట్వీట్కు పెద్ద స్పందనే వస్తుంది ప్రజల నుంచి. ఇప్పటి వరకు ఆయన ఒక 405 మంది ఈ ట్వీట్కు రిప్లై ఇచ్చారు. అలాగే చాలామంది దీన్ని రీట్వీట్ కూడా చేశారు ఇదే ట్వీట్ని. ముఖ్యంగా 2677 మంది ఇప్పటికే లైక్ చేశారు ఈ ట్వీట్ని. 153K వ్యూస్, అంటే 1,53,000 వ్యూస్ ఇప్పటికీ ఈ ట్వీట్కి వచ్చాయి.